నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, కృష్ణా జిల్లా, ఖమ్మం జిల్లా కవలపిల్లలు లాంటివి అని. కానీ ఇప్పుడు ఈ తుఫాను, ఈ వరదలకి కృష్ణా జిల్లా ఎక్కువగా నష్టపోయింది, ఖమ్మం జిల్లా కొంచెం తక్కువ నష్టపోయింది. ఎందుకంటే మేము ఇక్కడ బాగా చర్యలు తీసుకున్నామని చెప్పి. మరి ఇంతకుముందు జగన్ గారు కామెంట్ చేసినట్లుగా ఏపీ ప్రభుత్వం విఫలమైంది చర్యలు తీసుకోవడంలో అనే మాటకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయనకి సపోర్టివ్గా మాట్లాడినట్లుగా వచ్చినాయి ఈ మాటలు. అలాగే చూడొచ్చు అంటారా? అంటే ఇక్కడ రెండు అర్థం చేసుకోవాలి మనం. ఎగువన ఉన్నవాళ్ళు ఖమ్మం జిల్లా, దిగువన ఉన్నవాళ్ళు కృష్ణా జిల్లా. బేసిక్గా నీరు పల్లం కాబట్టి ఎగువన ఉన్న వాళ్ళకంటే దిగువన ఉన్న వాళ్ళకి భారీ వరదలు వచ్చినప్పుడు నష్టం ఎక్కువ జరుగుతుంది. అలా తీసుకుంటే కృష్ణా జిల్లాకి ఎక్కువ నష్టం జరిగింది. వీళ్ళు తీసుకున్న ఎక్కువ చర్యలు ఏంటి, అవి తీసుకోనివి ఏంటి? రేవంత్ రెడ్డి గారు మంచి చర్యలే తీసుకున్నారు. అంటే మీరు ఒకసారి విజయవాడ విజువల్స్, ఖమ్మం విజువల్స్ గమనిస్తే ఇక్కడ ఎంత భయంకరమైన ఆర్తనాదాలు, ఆహాకారాలు, చిన్నపిల్లలు ఇబ్బందులు భయంకరంగా లేదు పరిస్థితి. ఓకే, కంట్రోల్లో ఉంది. అక్కడ అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంది. విజయవాడలో ఏమిటంటే అవుట్ ఆఫ్ కంట్రోల్. ఈవెందో చంద్రబాబు నాయుడు గారు నేను తిరుగుతున్నాను, అధికారులందరూ నా అప్రమత్తం చేస్తున్నాను, అందరూ అక్కడే ఉన్నారు, ఇవన్నీ ఎన్ని చెప్తున్నా కూడా అది ఊహకందనంత నష్టం జరిగింది. అక్కడ ప్రాణ నష్టం కూడా ఇప్పుడు తెలుస్తూ ఉంది. విపరీతంగా శవాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ప్రాణ నష్టం కూడా చాలా జరుగుతుంది. అంటే వాళ్ళు ముందుగా అలర్ట్గా లేకపోవడం అనేది ఒకటి కారణమైతే, వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ వరద రావడం అనేది ఒక కారణమైతే, మొత్తం మీద తెలుగుదేశం ప్రభుత్వము ఒక సవాలు ఇది. అంటే వాళ్ళు అనుకున్నంత చేశారా లేదా అవన్నీ ఇంకా ముందు ముందు తెలుస్తాయి. కానీ ఇంకా చాలామంది బాధితులు ఇంకా లేరు కదా. బాధితులు మనకేదో సోషల్ మీడియాలో వాళ్ళు విజువల్స్ అవి చూస్తూ ఉంటే మాకేం అందలేదు, మాకేమీ రాలేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు, ఇలా చెప్తున్నారు. ఇలా చెప్తున్నారంటే అర్థమైంది అంటే ఎక్కడైతే తీవ్రంగా నష్టం జరిగిందో అక్కడికి ఇంకా సహాయం పోలేదు. సహాయం అంతా కూడా బయటనే నడుస్తూ ఉంది. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారి శిష్యునని అంటారు కదా. అఫ్కోర్స్ రెండు వేరు రాష్ట్రాలు కావచ్చు, కానీ ఆయన తెలుగుదేశంలో ఉన్నవాళ్ళే కదా నిన్న మొన్నటి వరకు. సరే, తన గురువు గారి మీదే అది కామెంట్ చేసినట్లా, లేకుంటే మన ప్రభుత్వం వీళ్ళకంటే బాగా పనిచేస్తూ ఉందని చెప్పినట్టు మనం ఎటైనా అర్థం చేసుకోవచ్చు. దాన్ని మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉందంటే, జగన్ గారు విమర్శించారా, ఇంకొకరు విమర్శించారని కాదు, కానీ అక్కడ విజయవాడకి అంత నష్టం జరుగుతుందని ఎవరు ఊహించకపోవడము, వీళ్ళు అలర్ట్గా అంటే ముందస్తు చర్యలు, అంటే ఒకవేళ ఇలాంటిది ఒక విపత్తు వస్తే మనం ఎలా, వీళ్ళ దగ్గర డిజాస్టర్ మేనేజ్మెంటే లేదు. అది చంద్రబాబు నాయుడు గారు అనడానికి లేదు. ప్రభుత్వాలు ఏమిటంటే వస్తే చూసుకుందాం అనేదే కానీ రాకుండా చూసుకోవడానికి మనం ఏం చేయాలి అనేది లేదు కదా. ప్రివెంటివ్ లేదు. లేకపోవడం వల్ల ఈరోజు ఇన్ని స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ వచ్చి సహాయం చేసి ఏం చేస్తున్నా కూడా అక్కడ ప్రజలు విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు. చిన్న బిడ్డల్ని అలా దాని మీద తీసుకొని వస్తున్నారు. దాన్ని మనం ఏం చేయాలి? నష్టం జరగలేదని ఎలా అనుకుంటారు మీరు? నష్టం జరిగింది. ఓకే, మరి ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు సార్, ఆయనేమో ఇప్పటి వరకు రాలేదన్నారు. నేను బయటకు వస్తే ఇదేంటి నా ఫ్యాన్స్ లేకపోతే ఇదో ఎక్కువ మంది వస్తారు, ఎవరు ఫ్యాన్స్ ఉంటారమ్మా, కష్టాల్లో ఉన్నారు కదా, ఎవరి ఇబ్బందులతో పోనీ ఈయన చూసి అందరూ వరదల నుంచి బయటకు వచ్చారనుకోండి ఈదుకుంటూ, పవన్ కళ్యాణ్ గారిని చూద్దాము, పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగుదాం, మంచిదే కదా. వాళ్ళ బురద నుంచి ఈదుకొని వచ్చారు, ఈయన చూడడానికంటే మంచిదే కదా. అది కాదు, ఆయన జనం మధ్యన ఉండి జనంతో ఏదో చేసి ఉండాలి. నేను హీరో కాబట్టి నేను పోతే సహాయక చర్యలకు విఘాతం కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తిరుగుతున్నారు కదా, ఇప్పుడు ఆయన పోతే సహాయక చర్యలకి ఏమి ఇబ్బంది కాదు. అయితే సగం వాస్తవం ఉంది సార్. ఇప్పుడు ఈయన కోసం మళ్ళీ ఇంకో అటో పడవ ఆయన కోసం పెట్టడం వాస్తవం ఉంది, ఏం కాదన్ను. కానీ పవన్ కళ్యాణ్ గారు తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజలకు ఎంతటి విపత్తు వస్తే ఆయన స్పందించాల్సిన పద్ధతి తీరు అది కాదేమో అని అనుకుంటున్నారు. ఆయన అభిమానులే అనుకుంటున్నారు, వేరే ఎవరో కాదు. వీళ్ళు బేసిక్గా ఏంటంటే అధికారులు ఏదో చేసేస్తారు, మేము అధికారులకు ఆర్డర్లు ఇచ్చేసినాం, అధికారులకు ఇది ఇచ్చేసినాం అంటున్నారు కదా. వీళ్ళందరూ కూడా మన రాజకీయ నాయకులు అందరూ మాట్లాడేది ఏమిటి? నేను పార్టీ గురించి మాట్లాడడం లేదు. వైసీపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ వీళ్ళు ఏమంటారు? ప్రజాసేవ అంటూ ఉంటారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సభ పెడితే ఒక 100 బస్సుల్లో జనాల్ని తరలిస్తారా లేదా? జనసేన నాయకులు తరలిస్తారు కదా, ఎంత ఖర్చైనా పెట్టుకుంటారు కదా. మనం అంత ఖర్చు పెట్టుకునే జనసేన నాయకులు వాళ్ళ నియోజకవర్గం నుంచి ఒక 2 బస్సుల్లో సహాయక సామాగ్రి కానీ, ఒక 20 మంది మనుషులను కానీ తెచ్చి వేరు ప్రాంతాల్లో వాళ్ళని పెట్టి ప్రజలకు సాయం చేయలేరా? తెలుగుదేశం వాళ్ళు అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఎమ్మెల్యేలంతా అంటే మేము రేపొద్దున ఇస్తారు, మళ్ళీ విరాళం ఇస్తారు. మాది నెల జీతం తీసుకోండి, లేదా మా దగ్గర నుంచి ₹1,00,000 తీసుకోండి. మీరు ₹1,00,000 కాదు, మీరు చంద్రబాబు నాయుడు గారి సభనో లోకేష్ సభనో పెడితే మీరు 1,00,000 మందిని తరలించి ఎన్నికలప్పుడు తరలించారు కదా.
కొని ఇప్పుడు సభ పెట్టినా 10,000 మందిని తరలిస్తారు కదా మీ నియోజకవర్గాల్లో. మరి 10,000 మందిని సులభంగా తరలించగలిగిన నాయకత్వ సత్తా ఉన్న మీరు ఒక 2 బస్సుల్లో ఒక 100 మంది వచ్చి ప్రజలకి ఆహార పదార్థాలు ఇవన్నీ తీసుకొచ్చి అన్ని నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క బస్సు వచ్చినా కూడా ఎంతమందికి ఎంత సాయం అందుతుంది? అన్ని అధికారులు చేయాలంటే ఎక్కడి నుంచి చేస్తారు? ఎంతమంది ఉన్నారు? 1,00,000 మంది అధికారులు ఉన్నారు ఏమన్నా మనకు ప్రభుత్వానికి? బేసిక్గా వీళ్ళకి ఏమిటంటే ఏదైనా విపత్తు వస్తే తర్వాత విరాళాలు ఇచ్చడము, తర్వాత తుఫాను సహాయ నిధి లేదా కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోవడము, ఆ రోడ్లు మరమ్మతులు కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడము. తుఫాను కూడా ఒక ఆదాయ వనరే తప్ప, వీళ్ళకి వరద కూడా ఒక ఆదాయ వనరే తప్ప జనం ఏమిటి వాళ్ళు అంతమంది దిక్కు మొక్కు లేకుండా అల్లాడిపోతున్నారు, చచ్చిపోతున్నారు, పాములు గరుస్తున్నాయి, వాళ్ళకి వైద్యం లేదు, బోట్లో తరలించాలంటే 1,000-2,000 రూపాయలు అడుగుతున్నారు, చిన్న బిడ్డల్ని నీళ్ళలో తొట్టి ఏమంటారు ఉయ్యాలలాగా తీసుకొని పోతున్నారు. ఇవన్నీ చూస్తున్నాం కదా. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు మీరు కరెక్ట్గా స్పందిస్తున్నాము అని ఏం స్పందిస్తూ ఉన్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఒక్కటి తిరుగుతున్నారు ఈ వయసులో కూడా. మీరు ఎవరు తిరుగుతున్నారు? ఏం తిరుగుతున్నారు? ఆయనకైతే పవన్ కళ్యాణ్ గారికి అయితే ఏవో ఇబ్బందులు వస్తాయి, ఆయన బయటకు వస్తే సినిమా హీరో కాబట్టి. మీ జనసేన నాయకులు అంతమంది ఉన్నారు కదా, అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మీ వాళ్ళు ఎవరు వచ్చి యాక్టివ్గా వచ్చాడు పాల్గొంటున్నారు చెప్పండి. కాబట్టి వీళ్ళకి జనం ఆ తర్వాత లెక్కలు చూస్తారు. ఇంతమంది మృతులు, మేము ఇన్ని లక్షల పరిహారం ఇచ్చాము, ఇంత ఇచ్చాము, అంత ఇచ్చాము, లెక్కలు చెప్తారు. కానీ ఇప్పుడైతే బేసిక్గా జరగాల్సినంత జరగడం లేదు. రేవంత్ రెడ్డి గారు అన్నారా, ఇంకొకరు అన్నారు కాదు, కానీ జరగాల్సినంత జరగడం లేదు. ఇంకా చాలామంది కొద్దిగా రిమోట్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి అసలు వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ లేదు, వాళ్ళకి కరెంట్ లేదు, ఫోన్లు పనిచేయట్లేదు, సాయం లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు. వాళ్ళు ఎలా చెప్తారు? వాళ్ళు చెప్పడానికి లేదు కదా, కమ్యూనికేషనే లేదు. మరి అక్కడ రిమోట్ ఏరియాలకి ఎక్కడ పోతున్నారు వాళ్ళు? ఏదో పైన అపార్ట్మెంట్లు మిద్దెల మీద వాళ్ళు భయంకరంగా బాధలు పడుతున్నారు. వాళ్ళకి మంచినీళ్ళు కూడా లేవు. ఇప్పుడు భోజనం లేకుండా ఒక రోజు ఉండగలరు, మంచినీళ్ళు లేకుండా ఎంతసేపు ఉండగలరు? కొన్ని గంటలకు మించి ఉండలేరు కదా మనిషి. చిన్న బిడ్డలు ఎలా ఉంటారు? వాళ్ళకి పాలు కావాలి కదా, వాళ్ళకి ఏదో తిండి కావాలి కదా. చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఎట్లా ఉంటారు? ఫోన్లు లేవు, కరెంట్ లేదు, మంచినీళ్ళు లేవు, భోజనం లేదు. మరి ఏమిటంటే ఒక విపత్తు, ఇంత దారుణమైన విపత్తు వస్తే తప్ప మనం స్పందించే పరిస్థితుల్లో లేమా? మనకేం వరదేమన్నా కొత్త? మన ఆంధ్రప్రదేశ్కి కొత్త ఏం కాదు కదా, పాతదే కదా. మరి పాత వరద ఎన్నోసార్లు వరద వచ్చింది, ప్రతిసారి వరద సాయము అనేది కాకుండా దానికంటూ ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడుంది మనకు? పైగా వీళ్ళందరినీ తరలించి పెట్టడానికి దానికి సంబంధించిన సత్రాలు కూడా ఇప్పుడు ఏమీ పెద్దగా లేవు. సహాయక శిబిరాలు అంటున్నారు కానీ లేదు. ఎవరికి వాళ్ళ బంధువుల ఇళ్లకు, ఎవరో తెలిసిన వాళ్ళ ఇళ్లకు ఏదో వాళ్ళ బాధలు వాళ్ళు పడి పోతున్నారు. కట్టబుట్ట సర్దుకొని ఉన్నకాటికి అన్నీ వదిలేశారు. చాలామంది ఒక జీవితకాలం కోలుకోలేరు. మీరు సాయం అందించవచ్చు, రేపు నష్టపరిహారం అందించవచ్చు, కానీ ఇప్పుడు ఒక చిన్న కుటుంబము తమ జీవితం అంతా ఏదో చిట్టీలు కట్టో లేదా ఇన్స్టాల్మెంట్లోనో ఏవో వాళ్ళకి అవసరమైన వస్తువులన్నీ కొనుక్కుంటారు. టీవీనో, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జో, ఇంకోటో. ఎప్పటికీ వాళ్ళు రికవర్ అవుతారు? అంత డబ్బుని వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారు? 1,00,000-2 లక్షల రూపాయలు సంపాదించుకోవాలంటే ఒక చిన్న వాళ్ళకి ఎంత కష్టం అది. ఆస్తులన్నీ పోయినట్టే కదా. సరే, ప్రాణాలు దక్కిన వాళ్ళు దక్కినాయి, ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా బోర్డు మంది. సరే, మీరు నష్టపరిహారం ఇస్తారు కానీ మనిషినే తేలేరు కదా. కాబట్టి ఇక్కడ రాజకీయం కానీ ఇంకోటి సహాయం అందిందని కానీ అందలేదు కానీ ఈ చర్చలు అనవసరం. ఇంకా మెరుగైన సహాయం అందించి ఇంకా నష్టం జరగకుండా, ఇప్పటికే వరద తగ్గుముఖం పట్టింది కదా, ఇప్పుడన్నా కనీసం నాయకులు కానీ వాళ్ళు పార్టీలో వాళ్ళు కానీ ఎవరైనా కానీ స్పందించి ఏం చేయగలం? ఇప్పుడు ఉన్న ప్రజలు, ఇరుక్కుపోయిన ప్రజల్ని మనం ఎలా బయటికి తీసుకురాగలం? వీళ్ళు ఊరికే లెక్కలు చెప్తూ ఉంటారు, కాకి లెక్కలు. మేము అక్కడ 100 మంది అధికారులను పెట్టాము, మేము 200 బోట్లు పెట్టాము, 300 అన్నం పొట్లాలు పంచాము అంటూ ఉంటారు. అవన్నీ లెక్కలే. మనకు తెలుసు కదా తుఫాను సాయాలు, వరద సాయాలు ఎలా ఉంటాయో. వాస్తవంగా ఏమిటంటే అక్కడ అందే వాళ్ళకి అందుతుంది, అందని వాళ్ళకి ఏమీ అందదు. తీరా ఏదైనా పదార్థాలు లాంటివి పంపించిన వాటిని కూడా అమ్ముతున్నారు, ఏదో 2 ప్యాకెట్లు ఉచితంగా అమ్మేస్తున్నారని. దీన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు బోలెడు మంది ఉంటారు. ఇళ్లలో దొంగలు పడుతున్నారు పాపం. వాళ్ళు ఇల్లు తాళాలు వేసుకొని ఎక్కడో బతుకు జీవుడా అని పోతే ఆ పని మీద దొంగలు చాలామంది ఆ పనిలో ఉన్నారు. మరి వాళ్ళు ఉన్న డబ్బులు పోయే, ఉన్న ఆస్తులు పోయే, ఉన్న ఇల్లు పోయే. ఇప్పుడు ఆ ఇల్లు, ఆ బురద అదంతా తీసేసుకోవాలంటే చిన్న విషయం కాదు. ఒక ఇంట్లో పేరుకుపోయిన బురదని బయటికి తోడాలంటే చాలామంది కావాలి, దానికి జనం చాలా డబ్బులు కావాలి. అవును సార్, ఇంతకుముందు అప్పుడు కర్నూలులో విన్నాము, అప్పుడు చాలా దారుణమైన వరదలు. నదీ ఒడ్డునున్న పట్టణాలకి ఎప్పుడు కూడా ఇలాంటి ముప్పు ఉంటుంది. కాబట్టి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే కొత్త నగరాలు, మహానగరాలు మళ్ళీ నిర్మిద్దరు. మీరు ఉన్న నగరాలను ప్రొటెక్ట్ చేయండి. రైట్ సార్. సో ఇది ఎక్కువ అసలు వరద ఓ పక్కన అక్కడ ఎంత కష్టాలు ఇవన్నీ చూస్తున్నాము, ఇంకో పక్క అసలు అంత ఈక్వల్గా ఎంతసేపు పొలిటికల్గా ముందు ప్రభుత్వం చేయలేదు, వాళ్ళు చేయలేదు, లేకపోతే దానికి సంబంధించిన అధికారులే ఇప్పుడు సరిగా చూసుకోవట్లేదు. రాజకీయ మైలేజ్ కోసం ఎవరికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు.
జగన్ ప్రభుత్వంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇప్పుడు ఏ అధికారి అయినా వాడు సరిగా పనిచేయకపోతే ఓహో వీడు వైసీపీకి సంబంధించిన మనిషి, వీడిని సస్పెండ్ చేయండి అదే అంటున్నారు. ఇక్కడ ప్రజలకు సాయం చేయడంలో వైసీపీ టీడీపీ అని ఎవరన్నా అనుకుంటారా? మీ ప్రభుత్వం చేయించండి అంతే, మీరు చేయించండి. ఊరికే అధికారులు వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అనేది కూడా కరెక్ట్ కాదు. అందరూ కలిసి పనిచేయాల్సిందే, అధికారులు పనిచేయాల్సిందే, నాయకులు పనిచేయాల్సిందే, అందరూ పనిచేయాల్సిందే. ఎందుకంటే ఇంత మునుపు చాలా కాలం అంటే చాలా ఏళ్ల క్రితం ఎప్పుడో విజయవాడకి ఈ స్థాయి వరద వచ్చింది అంటున్నారు, కానీ మనం చూడగా అయితే విజయవాడ పట్టణం ఇలా మునిగిపోవడం అయితే ఎప్పుడు చూడలేదు. అవును సార్. అంటే ఇది ఈ ప్రమాదం ఎవరికైనా ఉంది. అంటే రేపు తుఫాన్లు రావచ్చు, వరదలు రావచ్చు, ఇంకోటి రావచ్చు. ఈ ప్రమాదం ఏ పట్టణానికైనా ఉంటుంది కదా. మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ క్రియేట్ చేయండి. ఏదైనా వస్తే, ఏదైనా ప్రమాదం వస్తే మనము వితిన్ 1 డేలో మన కంట్రోల్లోకి తెచ్చుకొని ప్రజలని ఆస్తిపాస్తులు, ప్రజల ప్రాణాలు కాపాడుకునే ఒక యంత్రాంగాన్ని ముందు నిర్మించండి. మిగతావన్నీ తర్వాత, మిగతా రాజకీయాల తర్వాత మీరు తిట్టుకోండి. నేను ఎప్పుడో చెప్పినట్టు మీ వరద నీళ్ళన్నీ పోతే మొత్తం మిగిలేదు బురదే కదా. ఆ బురద మీరు ఒక లారీ తీసుకొని ఒకరి మీద ఒకరు జల్లుకోండి, మాకేం అభ్యంతరం లేదు. తర్వాత మీరే కొడుక్కుంటారు అవి. ఇప్పుడు బురద జల్లుకునే పని కాకుండా ముందు ప్రజలు నా బురదలో నుంచి బయటికి లాగే పని చూడండి. రైట్ సార్. సో తొందరలో అంటే ఇలాంటివి మళ్ళీ అలర్ట్లు ఇస్తూ ఉన్నారు. ఇంకేం జరుగుతుందనో పక్కన బిక్కుమంటూ భయంతో బతికే పరిస్థితి ప్రస్తుతానికి. ఎందుకంటే అల్పపీడనాలు ఇంకా ఏర్పడుతున్నాయి. ప్రకృతి కదా, దాన్ని మీరు ఎలా ఆపుతారు? మీరు దానికి ప్రివెంటివ్ చేయాల్సిందే, మీరు ఆపడం అనేది మన చేతిలో లేదు. ఈ ప్రివెంటివ్ కేర్ తీసుకోకపోతే అమరావతి కాదు కదా, విజయవాడ అసలు ఉన్న విజయవాడనే ఖాళీ చేసే అంత పరిస్థితి కనిపిస్తుంది. ఏమనంటే అమరావతి రాజకీయం కూడా నడిపిస్తారు. అమరావతిలో నీళ్ళు లేవని వీళ్ళు అంటారు, నీళ్ళు ఉన్నాయని వాళ్ళు అంటారు. అమరావతిలో నీళ్లు ఉన్నాయా నీళ్ళు లేవనేది మనకు పాయింటే కాదు. ఎందుకంటే అమరావతిలో జనం లేరు, జనం ఉన్న విజయవాడ నిండా నీళ్లు ఉన్నాయి. దీని నుంచి ఎలా బయటికి తీసుకురావాలి? తర్వాత అమరావతి సంగతి మళ్ళీ చూసుకుందాం, ఆ రాజకీయం మళ్ళీ చూసుకుందాం. రైట్ సార్, చూద్దామండి. ఇది రాజకీయాల వైపున కాకుండా ప్రజలకి నిజంగా కష్టాలను తీర్చే దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.